అందరికీ నమస్కారం. మూడు రాజధానుల వ్యవహారంలో ముచ్చటగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో ఎన్నికలు పెడదామా, మీరందుకు సిద్ధమేనా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూతనంగా తెలుగుదేశం అధ్యక్షులుగా నియమితులైన అచ్చెన్నాయుడు గారు సవాలు విసిరారు. ఇది రాష్ట్రంలో బాగా సంచలనాత్మకమయ్యింది. మంగళవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్ లో వెంకటకృష్ణ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అచ్చెన్నాయుడు గారు ఈ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో 2 పార్టీలు కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయాన్ని సాధించాం. ఆ మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇప్పుడు దమ్ముంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో తమ ఎమ్మెల్యేల ద్వారా రాజీనామాలు చేయించి ప్రజల అభిప్రాయం కోరడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు. మీకంత ధైర్యం లేకపోతే, మాకు అవసరం లేకపోయినా మేము ఉన్న 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. ఇటీవల 2 విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకుల్ని వైఎస్ఆర్ పార్టీలో చేర్పించి వాళ్ళు బయట ఉన్నారు టెక్నికల్ గా. ఇలాంటి అడ్డుగోలు వ్యవహారాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? సత్తా ఉంటే మాట తప్పను, మడమ తిప్పను, పులిబిడ్డనని చెప్పుకునే మీరు రండి, ఎలక్షన్ పోదాం, మీ సీట్లు మళ్ళీ మీరు గెలుచుకుంటే మేమందరూ మీరు ఎలా చెప్తే అలా వింటాం, కాకుండా మా సీట్లతో పాటు మేము మెజారిటీ సీట్లు సాధించగలిగితే మీరు మా మాట వినండి అంటూ సవాలు విసిరారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ పార్టీ వర్గాలకు రుచిస్తారా, సాహసిస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోతాదని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సర్వేలు చేసి నివేదికలు అందించినట్టు బోగట్ట. అలాగే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు, కార్యకర్తలు నిస్తేజంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ ఎన్నిక జరపడానికి, ఎన్నికలకు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరనేది విశ్లేషకుల భావన. అలాగే ఇంతకు ముందే వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా అలాంటి సవాలే విసిరారు. అమరావతి రాజధానిగా కొనసాగాలి లేదా అన్నది రెఫరెండంగా తీసుకుని నర్సాపురంలో ఎన్నికలకు రండి, సవాల్ 2 లక్షలకు తగ్గితే చూడండి అంటూ సవాలు విసిరారు. ఏ సవాలుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడే స్థితిలో లేదు. ఇది ఇలా ఉండగా బీసీల్ని మభ్యపరచడం కోసం ఏదో ఉత్తుత్తిగా 56 కార్పొరేషన్లు పెట్టారు. అసలు బీసీలను ఉద్ధరించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిగా లేదు అంటూ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. నిజమైన బీసీల పార్టీ తెలుగుదేశమేనని, తెలుగుదేశం వచ్చిన తర్వాతనే తనలాంటి బీసీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగారంటూ ఆయన విశ్లేషించారు. చాలా సమస్యలు పైన ఆయన స్పందిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారని, తన మీద తప్పుడు కేసులు పెట్టి అనవసరంగా జైళ్ల పాలు చేశారని 3 నెలల పాటు నన్ను వేధించారు. ఆ తర్వాత క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రోజు విచారణ జరిగితే ఎక్కడ తగులుకుంటామో, జైలుకి వెళ్తామని భయపడి జడ్జిల దగ్గర సెలవులు పెట్టిస్తున్నారు, జడ్జిలు భయపెడుతున్నారు, కోర్టుల మీద లెటర్లు రాస్తున్నారు. మీకు దమ్ముంటే మీ 31 కేసుల్ని త్వరగా విచారణ చేయించుకోండి. 43,000 కోట్లు మీరు అక్రమంగా సంపాదించారు లేదా తినేశారను ఈడీ వాళ్ళు జప్తు చేస్తే వాళ్ళ స్వాధీనంలో పెట్టుకుంటే మీరొచ్చి ఏమీ లేని నిజాయితీ పనుల మీద బురద చల్లే కార్యక్రమాలు మానుకోండి. మీ కార్యకర్తలు కూడా చెప్పండి, ఇన్నాళ్లు నిస్తేజంగా అంటే మీ పార్టీ లేదా మీ ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, అణచివేత చర్యలకు భయపడి పార్టీ కార్యకర్తలు కొంతమంది నిస్తేజంగా ఉన్నారు. ఇక ఆ పరిస్థితి ఉండదు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన సవాలు విసిరారు.
ఈ సవాలును వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎలా స్వీకరిస్తారో వేచి చూద్దాం.